మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచుతున్నాడు. ఒకసారి నీ హృదయాన్ని దేవునికి సమర్పించిన తర్వాత ఇక పాపము జోలికి వెళ్లకుండా దేవుని మీద ఆధారపడుతూ నీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తే ప్రతిదినము కూడా క్రొత్తదే. ప్రతిదినము కూడా నీ జీవితం నూతనముగా ఉంటుంది, ఆనందముగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు దేవుడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచుతున్నాడు. ఏదో ఒక రోజు చేసి ఏదో ఒక రోజు ఆయన కార్యం చేసి వదిలేయటం కాదు. ప్రతిరోజు కూడా ఆయన మేలుతో నింపుచున్నాడు. కనుక ఇది కంటిన్యూ ప్రాసెస్. దేవునితో నువ్వు ఎంతకాలము ఆధారపడి జీవిస్తావో, దేవుని మీద ఎంతవరకు విశ్వాసంతో భక్తితో నువ్వు కలిగి జీవిస్తావో, నీ మనసు నీ తలంపులు దేవునికి ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో ఆ అన్ని దినాలు కూడా నువ్వు జీవించే దినాలన్నీ కూడా మేలుతో తృప్తిపరచుచున్నాడు.